ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, గురు పౌర్ణమి పూర్తయ్యేలోపు నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్తను తప్పకుండా వింటావు. నేను చెప్పినటువంటి ఈ శుభవార్తను నువ్వు అందుకో అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం ఏంటి అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి గురు పౌర్ణమి. నీ మనసులో నువ్వు ఏదైతే అనుకొని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్త కానీ, లేదా ఏదైనా కానీ, నీ కుటుంబం పరంగా కానీ, మీ ఆర్థిక పరంగా కానీ నువ్వు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప శుభవార్త అయితే నీ చెవిన పడుతుంది. అది కూడా నీ పనిలో ఒక మంచి లాభం కలిగేటువంటి శుభవార్త అయితే నువ్వు ఈ రాత్రిలోపు తప్పకుండా వింటావు. అందుకు నమ్మకంతో నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. మీ మనసులో ఏదైతే అనుకొని ఈరోజు ఈ సందేశం వింటున్నావో దానికి తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది. నీకున్నటువంటి ఆశను నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. నిరాశగా నీ కోరిక నెరవేరాలని నువ్వు ఎప్పుడూ కూడా మదన పడకూడదు. ఆశగా ఎదురుచూడు, నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎప్పుడైతే నిరాశకు గురి చెందుతూ ఉంటావో ఆ క్షణం నిన్ను ఎవరో బాధ పెట్టిన అవసరం లేదు. నిన్ను నువ్వు బాధ పెట్టుకున్న వాడవుతావు. దేనికైనా సరే కావాల్సింది నమ్మకం, సహనం అని ఎన్నోసార్లు చెప్పాను కదా. అవి మనిషికి గొప్ప ఆయుధాలు. మనిషి ఉండాలన్నా, ధైర్యంగా ముందుకు సాగిపోవాలన్నా అవి రెండు ఉంటేనే వారికి ఎప్పటికీ కూడా అసహనం అనేది ఉండదు. మీరు నా బిడ్డలు. మీరు ఏదైనా కానీ కోరిక నెరవేరినప్పుడు కానీ, లేదంటే మీ సవరణకు ఎప్పుడైనా కానీ బాధపడొద్దండి. నేను కూడా మిమ్మల్ని బాధపరచిన అవసరం లేదు. ఇష్టం లేక మీకు మీ కోరిక నెరవేర్చే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తాను. కానీ మీరు నన్ను మాత్రం అర్థం చేసుకోకుండా, నాకంటూ కాస్త సమయాన్ని కూడా ఇవ్వకుండా, వెంటనే నిరుత్సాహపడుతూ నా కోరిక నెరవేర్చలేదు అని అనుకుంటూ, నేను అడిగింది నాకు ఇవ్వకుండా ఇలా ఆలస్యం చేస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈలోపే మీకు అనిపించిందని కూడా అనుకుంటూ ఎక్కువగా నిరాశ చెందుతూ ఉంటారు. దేనికైనా కానీ మనిషిలో ఆశ అనేది నిండుగా ఉండాలి. ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈరోజు ఉన్నది రేపు ఉండదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి కష్టం కూడా రేపు నీ దగ్గర ఉండదు అనేటువంటి నిరాశను మాత్రం నువ్వెప్పుడు కూడా కలిగి ఉండవద్దు. మీలో మంచి మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. ఈరోజు కాకపోయినా రాబోయే రోజుల్లో సరే నా జీవితం మారుతుందేమో, అప్పుడైనా నేను సంతోషంగా ఉంటానేమో అని అనుకోవాలి. కానీ ఎప్పటికీ నా జీవితం ఇంతే, నా జీవితం మారదు, నా జీవితాన్ని బాగుపరిచేవారు ఎవరూ లేరు అని ఎప్పుడు కూడా నిరాశగా ఇలా లేనిపోని ఆలోచనతో నీ మనసును నువ్వే కష్టపెట్టుకోవద్దు. అప్పుడు నీ మనసుకు కాస్త బాధ అనేది కలగడం సహజమే, నేను ఒప్పుకుంటాను. అందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీకు ఏదైనా కానీ ఒక మంచి పని ప్రారంభించాలని అనుకుంటున్నారు కదా. అందుకు మీరు కేవలం అనుకుంటేనే సరిపోతుందా చెప్పండి. అలా అనుకోగానే ఆ పని రేపే జరగాలి, విజయవంతంగా పూర్తి చేయగలరా? చేయలేరు కదా. అలాగే మీరు ఎంతైనా సరే ఏదైనా ఒక పనికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ పనిని మీరు కేవలం ఒక్క రోజులోనే చేయగలరా? లేదు కదా. దానికంటూ కొంత సమయం ఏర్పడుతుంది. అది కూడా మీకు తెలుసు. అందుకు తగినటువంటి ప్రణాళికలు మీరు వేసుకోవాలి. దానికంటూ ఖచ్చితమైనటువంటి ఒక రోజును మీరు నిర్ణయించుకోవాలి. ఈ మధ్యలో మీరు ఆ పని పూర్తి చేయలేదంటే మీకు ఆ పని ఇచ్చినటువంటి యజమాని నుండి కాస్త ఒత్తిడి కలుగుతుంది. మీ యజమానిని అడిగితే అందుకు మీరు వారికి ఏమని సమాధానం చెప్తారు? అందుకు కాస్త సమయం ఇవ్వండి అని అడుగుతారు కదా. అలాగే మీరు చెప్పినటువంటి ఏదైనా ఒక పనిని ఈ బాబా పూర్తి చేయాలంటే నాకు కూడా కాస్త గడువు అవసరం కదా. ఎందుకంటే దానికంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు మీరు ఆగాలి. శ్రద్ధ, సహనంతో ఎదురు చూడాలనే కదా ఈ బాబా కూడా చెప్తున్నది. ఈలోపే మీరు జరగనటువంటి ఆ పనిని గురించి మీరు ఎంతో అసహనానికి గురి అవుతూ ఉంటారు.
మిమ్మల్ని మీరు దూషించుకుంటారు, ఎదుటి వారిని దూషిస్తారు, అలాగే ఆ భగవంతుని కూడా దూషిస్తారు. ఈలోపు మీకు అనిపించింది పనులన్నీ చేస్తారు. అంతవరకు మరి సమయం మాత్రం అర్థం చేసుకోలేరు. అలాగే మీరు నన్ను ఒక కోరిక కోరినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని చర్చలు కానీ అందుకు సమయం కానీ తప్పకుండా వచ్చే తీరాలి. అలాగే ఆ కోరిక వలన మీకు రాబోయేటువంటి లాభ నష్టాలు ఇవన్నీ కూడా నేను జాగ్రత్తగా పరిశీలించాలి కదా. మీ రాతలు లేని దాన్ని ఇవ్వడానికి భగవంతుడు కూడా అనుమతించాలి. మీరు అడిగింది ఇవ్వాల్సి వచ్చినప్పుడు సమయంలో ఈ బాబా మీకు అన్యాయం చేయడం, మరి నా బిడ్డలకు ఏదైనా కానీ వారు అడిగింది ఇచ్చే ముందు అన్ని విధాలుగా ఆలోచించి ఇవ్వాలి కదా. మీ తల్లిదండ్రులు కూడా మీకు ఏది ఇస్తే బాగుంటుంది, ఏది మీకు మంచి, మీకు ఏది కీడు తలపెడుతుందని అన్ని రకాల ఆలోచనతో జాగ్రత్త పాటిస్తేనే మరి సర్వం ప్రతి ఒక్కటి కూడా నాపై భారం మోపినటువంటి మీకు నేను మీ గురించి, మీ జీవితం గురించి ఇంకెంత జాగ్రత్త వహించాలి చెప్పండి. వెంటనే మాకు ఇచ్చేయాలంటే ఎలా ఇచ్చేస్తాను? అలా కాకుండా మంచి చెడులు ఏమీ ఆలోచించకుండా మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కటి ఇచ్చేటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. అన్ని విధాల మీ గురించి ఆలోచించి మీ బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు వారి జీవితాన్ని కూడా మీకోసం త్యాగం చేస్తారు. మరి వారిలాగే కదా మీ బాబా కూడా. మీరు అడిగిన వెంటనే కూడా నేను తప్పకుండా ఇస్తాను, కానీ ఎంతవరకు లాభం ఎంతవరకు నష్టం అనేది చూసుకొని జాగ్రత్తగా ఆ విషయాన్ని ఆలోచించే ఇస్తాను. అంత ఈలోపే మీరు నిరాశగా ఉండి మీరే ఎక్కువగా ఇబ్బంది పడుతూ సతమతమైపోకండి. రోజు మీరు ఒకటే ఆలోచన చేయండి, ఈ క్షణంలోనైనా సరే నా మనసులో ఉన్నది బాబా తప్పకుండా ఇస్తాడు, ఇచ్చే తీరుతాడు అనేటువంటి ఆశను మాత్రం కోల్పోకండి. మీ ఆశలను నేను నెరవేరుస్తానని చెప్తున్నాను కదా. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధకు గురి చేసే విధంగా ఈ బాబా చెడు చెయ్యడు. మీరు నాకు అంత నమ్మకాన్ని ఇస్తుంటే, అలాగే మీరు నాకు అంతటి ప్రాధాన్యతనిస్తుంటే ఏ భగవంతుడైనా సరే మిమ్మల్ని ఎలా వదులుకుంటారు చెప్పండి. ఏ భగవంతుడికైనా సరే జాలి కలగదా? తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను. ఇక ఎప్పుడూ కూడా విరక్తి చూపవద్దు. అలాగే నీ అంతట నీ జీవితాన్ని నాకు ఇలా జరుగుతుంది అని ముందు ఊహించుకుంటూ ఎక్కువగా ఆలోచనలు కూడా చేయవద్దు. నీ చుట్టూ ఉన్నవారిని ఒకసారి గమనించు. వారికి కూడా చెప్పుకోలేని సమస్యలు బోలెడన్ని ఉంటాయి, కానీ వారి ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుకుంటూ అలా తృప్తిగా ఉండగలుగుతున్నారు. విరక్తిగా జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే ఎప్పుడు నష్టమే జరుగుతుంది తప్ప లాభం అనేది ఉండదు. అలాగే నాకేదో జరిగిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఉంటే అలాగే జరిగిపోతూ ఉంటుంది తప్ప అందులో నీకు ఎలాంటి లాభం ఉండదు. ఉన్న దాంట్లోనే సంతోషంగా వెతుక్కో. అలాగే నిన్ను కష్టపెట్టినటువంటి సమస్య నుండి నిన్ను తప్పకుండా దూరం చేయబోతున్నాను. అది కూడా ఈ శుభ సమయంలో ఎంతో ఆనందకరమైనటువంటి ఈ గురు పౌర్ణమి నాడు. నీకు ఏదైతే శుభవార్త రావాలని ఆశగా అడుగుతున్నావో ఆ శుభవార్తను నువ్వు ఈ రాత్రిలోపు తప్పకుండా ఏ నిమిషంలోనైనా సరే మంచి శుభవార్త నీకు అందిస్తాను. ఈ సాయిలీలలు ఆకాశం నుండి ఊడిపడే విధంగా ఎన్ని అద్భుతాలను సృష్టించడం, నీ చుట్టూ ఉన్నటువంటివి ఆయన యొక్క దయ, కరుణ, రక్షణ అత్యంత సహజంగా ఉండే విధంగా నీకు ఒక మంచి శుభవార్తను అందిస్తాను. మనసుతో చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా రూపం సజీవంగా కనిపిస్తుంది. నా భక్తులను రక్షించేది, నా యొక్క భక్తులను రక్షించడమే నా పనిని నేను ఎన్నోసార్లు చెప్పాను. నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒంటరిగా విడిచిపెట్టను. నేను మీ బాబా ఏదైనా చేయగలడు అని నువ్వు నమ్మితే చాలు. నీ సాయి ఒక అత్యున్నత శక్తి అని గుర్తుంచుకుంటే చాలు. ఆయనపై నమ్మకాన్ని ఉంచుకుంటే చాలు. సర్వం మీకు అందించేటువంటి నేను ఎల్లవెల్లలా సిద్ధంగా ఉంటాను. ఇక నుండైనా సరే మీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారని ఈ సాయిని నీ నుండి కోరుకుంటున్నాను. ఇంట్లో ఎప్పుడు కూడా బాధలు ఉన్నాయని చెప్పి కృంగిపోతూ ఇంటి పట్టునే ఉండిపోతే నీ మనసు చెడిపోవడమే కాదు, నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. నలుగురిలోనే కలవడానికి ప్రయత్నించమ్మా. అందరూ కూడా అవమానించే వారే ఉంటారా చెప్పు? కొంతమంది నిన్ను అర్థం చేసుకునే వారు కూడా ఉంటారు. నువ్వు అనుకున్న పనులన్నీ కూడా, తలిచిన పనులన్నీ కూడా త్వరితగతిన జరగాలంటే గురుస్తోత్ర పఠనం చేస్తూ ఉండు. వెంటనే అన్ని పనులు జరిగి నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. నువ్వు కోరుకున్నది ఏమిటమ్మా? నువ్వు బాగుండాలనా లేక ఎదుటివారు చెడిపోవాలనా చెప్పు?
పైకి నువ్వు అడిగేది ఒకటి, నీ లోపల కోరుకునేది మరొకటా? నా దగ్గర నువ్వు ఏది కూడా దాచిపెట్టలేవు. నీకు అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగాలంటే నా ఆలయానికి వచ్చి పసుపు రంగు పువ్వులతో పూజించు. పసుపు రంగు వస్త్రాలు దానం చేయి. నీ శక్తి మేరకు మాత్రమే ఏది చేసినా చేయాలి తప్ప అనవసరంగా ఆడంబరాలకు పోయి చేయవద్దు. ఎప్పుడు కూడా మీరు చింతించకండి. కడుపు నిండుగా తినండి. కంటి నిండా ప్రశాంతంగా నిద్రపోండి. నేను నీ బాబాని చెప్తున్నాను. ఎంత మాత్రం భయం వద్దు. అన్నీ చక్కదిద్దాలని ప్రయత్నించాను. ఎప్పుడు కూడా నెరవేరుతాయి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా. మీ మనసులో ఏం కోరిక ఉందో కళ్ళు మూసుకొని కొద్ది సమయం ప్రార్థించి కళ్ళు తెరువు. నీకు సమాధానం దొరుకుతుంది. ఎవరో నిన్ను ఏదో అన్నారని, లేదంటే ఎవరో నీకంటే మంచి స్థాయికి వెళ్ళారని బాధపడిపోకండి. నువ్వు ఏడవడానికి పెట్టే సమయం జీవితంలో ఎదగడానికి కేటాయించమ్మా. ఒక మంచి స్థాయికి తప్పకుండా చేరుతావు. ఎప్పుడు కూడా నేను పలుమార్లు చెప్తూనే ఉంటాను. ఎంత చెప్పినా కూడా నువ్వు మారవా చెప్పు? అవతలి వారు కష్టపడిన దానిని నువ్వు ఎలా ఉపయోగిస్తావు? నీవు శ్రమ చేయి, అప్పుడే అది నీది అవుతుంది. ఇలానే చేస్తే ఫలితం తారుమారవుతుంది. నా బిడ్డలు ఎవ్వరూ కూడా ఇలాంటి పనులు చెయ్యరు. చేస్తే వారు నా బిడ్డలు కాదు. ఎదుటివారి గొప్పతనాన్ని అంగీకరించలేని అహంకారాన్ని వదులుకో. నీకు నీవు మరొకరి గురించి చెడుగా అనుకుంటూ పోతే నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నరకమవుతుంది. మాట కలుపుకుంటే శత్రువులే మిత్రులవుతారు. పరిశుభ్రత భగవద్భక్తితో సమానము. ఏవేవో అనవసరపు ఆలోచనలు చేయడం కంటే నీ గురించి నువ్వు ఆలోచించి తెలుసుకో. నీకు ఉన్న దాంట్లో నువ్వు సంతోషంగా గడపడం నేర్చుకో. నీ కుటుంబ భారాన్ని ఎప్పుడు కూడా నేను మోస్తాను. ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు? నీకు సంబంధించినవి వేరే వాళ్ళు ఉపయోగించుకొని లాభపడుతున్నారనే కదా. ఆ లాభాలు ఎన్నో రోజులు ఉండవు. ముందుగా అన్యాయం గెలిచినట్టు కనపడుతుంది. అది తాత్కాలికమే. ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. ఇది చిరకాలం ఉంటుంది. ప్రేమ నటిస్తూ నిన్ను దగా చేయబోతున్నారు. గమనించి మేలుకో. ఆపద నుంచి తప్పించుకొని రక్షించబడతావు. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు ఈరోజు పరిష్కారం దొరకబోతుంది. ఇప్పటి నుండి ఇక సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎప్పుడు కూడా నీ పద్ధతి ఎంత స్ఫూర్తివంతంగా ఉంది. ఈ విధంగానే నడుచుకుంటూ భవిష్యత్తుని బంగారుమయం చేసుకో. మీ ఇంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి నువ్వు వేస్తున్న ఒక్కొక్క అడుగు మీ కుటుంబాన్ని కష్టాల నుండి బయటకు తీసుకొని వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా నిన్నే నమ్ముకొని వచ్చిన భార్యను అందరిలో చులకనగా చేయడం మర్యాద కాదు. నిన్ను కన్నవారు, నీ తోడబుట్టిన వారు ఎంతో ముఖ్యం. అలాగని నీ భార్యని చిన్నచూపు చూడకు. వారందరూ కూడా కొంత దూరమే నీతో ప్రయాణిస్తారు. నీ భార్య మాత్రం జీవితాంతం తోడుగా నీతోనే ఉంటుంది. ప్రయత్నము నీదే, ఫలితం నీదే. అందువల్ల వచ్చిన ఆనందము నీదే, సంపద నీదే. నేను నీకు ఇచ్చేది కేవలం నీ ప్రయత్నానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాను. ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటూ నీ అడుగు జాగ్రత్తగా పడేలా చూడటం మాత్రమే నా యొక్క కర్తవ్యం. కల్మషం లేని నీ మనస్తత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే. అన్నిటికంటే నీవు ఏది కోరుకున్నా మనస్సులో ఉన్నది ఉన్నట్టు చెప్తావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. కొందరు మేము బాబా భక్తులమని చెప్పుకుంటూ ఉంటారు, కానీ సొంత వారికే అండగా ఉండరు. ఇక బయట వారికి ఏమి ఆదుకుంటారు చెప్పు? నిజమైన నా భక్తులు ఇలా ఉండరు. నన్ను పూజించినా పూజించలేకపోయినా సరే అవసరార్థులకు అండగా ఉండి మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ ఉంటారు నా భక్తులంతా. నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏం లేదని, ఏం కానుక ఇవ్వలేకపోతున్నాను అని అనుకుంటున్నావు కదూ. నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు. నేనే నీకు సమస్తం సమకూరుస్తాను. అప్పుడు నాకు ఏం కావాలో నేనే అడుగుతాను తల్లి. ఈరోజు రాత్రిలోపు నువ్వు ఒక ఊహించినటువంటి శుభవార్తను వినబోతున్నావు. తప్పకుండా ఆ శుభవార్తను అందుకోవడానికి సిద్ధంగా ఉండు అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి.
కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతగా సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.